హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. నా ధైర్యం ఒకటే నాన్న. నాకు చాలా సవాళ్ళు, చాలా కష్టాలు, చాలా పోరాలు, చాలా బలహీనతలు వచ్చినాయి. నా ధైర్యం ఒకటే, నన్ను నేను నిరీక్షణతో బలపరుచుకునే మాట ఏంటి చెప్పనా? 20 సంవత్సరాలు ఎన్నడూ ప్రార్థన చేయనోడు ఏడిస్తేనే ఆయన కనికరించబడ్డాడు. 20 సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్నా నేను ఏడిస్తే ఆయన కఠినంగా ఉండగలడా? ఇంకొక ప్రపంచమే లేదు. ఈ సంవత్సరం జూలై 18వ తారీఖు వస్తే నేను ఆయన సేవకు వచ్చి 25 సంవత్సరాలు పూర్తవుద్ది. ఇంచుమించు 25 సంవత్సరాలుగా ఆయన కాళ్ళ కాడే బతుకుతున్నా నేను బాధపడి రాత్రిలో తెల్లారుజామున వచ్చి ఒక్క మాట ఏడిస్తే ఆయన దాటి వెళ్ళిపోగలుగుతాడా? ఊరందరూ కొంపలు కూర్చొని ఒక పాపిష్టి మనిషి వచ్చి కాళ్ళకాడ ఏడిస్తేనే కరిగిపోయి ఆశ్రదించేశాడు. ఊరందరూ బాగుపడాలని 20 ఏళ్ళ మట్టి ఏడుతున్నా నేను ఏడితే ఊరుకుంటాడా? దాటి వెళ్ళిపోగలడా? నాకు పెద్ద పెద్ద చదువులు రావు గాని ఆయన మనస్సు నెరిగిన సేవకుడిగా నీకు మనవి చేస్తున్నాను. ఆయన హృదయాన్ని కొంచెమైనా అర్థం చేసుకునే దైవజనుడిగా మనవి చేస్తున్నాను. సరైన ప్రార్థన జీవితం ఔన్నత్యం తెలుసా? దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాటలు తగ్గాలి, మన కన్నీరు ఎక్కువ ఉండాలి. మన నోరు కాదు కన్నీరు మాట్లాడాలి. ఇది థియాలజీ ప్రకారం రైట్లో తప్పో నాకు తెలియదు. నాకు నా నియాలజీ ప్రకారం చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుని సేవకుడిగా దైవజనులకు ఎక్కువ మనవి చేస్తున్నాను. అయ్యా, నువ్వు ఆయన కాళ్ళ మీద పడి ఏడిస్తే నువ్వు మాటలు చెప్పక్కర్లేదు నాన్న, పరిస్థితి వివరించలేకలేదునా. ఒక్కొక్క కన్నీటి పొట్టు ఇంత గ్రంథము కంటే ఎక్కువ మాట్లాడదే సీత. మంచిగా ఆమేనని చెప్పండి, మంచిగా ఆమేనని చెప్పండి. నా బాధ ఈ పూట ఏంటి తెలిసిన? మన ప్రార్థన జీవితంలో ఒక సంపూర్ణత రావాలి. మంచి మంచి పదాలు వాడుతున్నావు, మంచి మంచి రెఫరెన్స్లు కోట్ చేస్తున్నావు, మంచి మంచి పల్లవులు అందుకుంటున్నావు, మంచిగా ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావు. ఈ రాత్రి ఏం చేస్తున్నా మనవి, ఈసారి మాటలు తగ్గించి రాత్రంతా ఒక్కసారి ఏడ్చి చూడు, కన్నీరు కార్చి చూడు. నీ నోరు ఇవ్వలేనంత ఎక్స్ప్లెనేషన్ నీ కన్నీరు ఇస్తుంది. నేను సిగ్గు కట్టుకొని కన్నీరు పెట్టుకోండి సర్లేదా, ఇంకెప్పుడు అలా చేయకు. ఒక కన్నీరు 100 మాటల కన్నా ఎక్కువ. ఇంకో మాట చెప్పనా? ఆ కన్నీరు బదులు చాలా అందంగా మాట్లాడితే ఒకవేళ మనస్కారంగా తెలివితేటలైన మాటలు చూడు అని గ్రౌండ్ జరిసినా ఆశ్చర్యం లేదు. హల్లెలూయా. చేసిన పనులంతా భాగవతం వెలగబెట్టి ఎట్లా మాట్లాడతావు, నీ మాటలు మండిపోను అని 4 దాఖలు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ఎప్పటికైనా కన్నీరు ఎక్కువ వరకు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అంటే దొంగడి పేడిసావు శతకు కొడతాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పశ్చాత్తాపంతో ఏడిస్తే, వైఫల్యంతో ఏడిస్తే, నా వల్ల కాదని ఏడిస్తే, ఓడిపోయినను ఒప్పుకొని ఏడిస్తే, నీవు తప్ప దిక్కు లేదని ఏడిస్తే, కనికరముతో కరిగిపోయే ప్రేమ గల దేవుడు నిశ్చయముగా